హాయ్ హలో నమస్తే. తెలంగాణలో 3వ దశ ఎన్నికలు ఊపందుకున్న వేళ బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కృష్ణా ముదిరాజ్ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. సో వారు మన మధ్యలో ఉన్నారు. సో గ్రామానికి వాళ్ళు ఇంతకుముందు ఒక 2 years చేయడం జరిగింది. సో ఆ అనుభవం ఉంది. సో ఇంకా ఏం చేయాలి, గ్రామానికి ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయి, ఏ విధమైన డెవలప్ చేస్తారు, వాళ్ళ లక్ష్యాలు ఏంది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. N2 న్యూస్ అధినేత నాగప్ప గారికి నమస్కారం. సార్ మరి నేను 2018లో కూడా ఎన్నికలకు వెళ్తే అప్పుడు కూడా కంకి గ్రామ ప్రజలు నాకు వారి మద్దతుతో గెలిపించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు నా భార్య గారు అకాల మరణం పొందడం చేత 5 సంవత్సరం పాలించలేకపోయా. కానీ అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ సాయంతో గ్రామం లోపల కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అది మనం ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు నేను ఏ గల్లీలో ఏ అభివృద్ధి పనులు చేశానో నాకున్న అనుభవం, అప్పుడు అనుభవం లేదు. కానీ 5 ఏళ్లల్లా నా దగ్గర నుండి పదవి పోయినా కానీ నేను ప్రజల్లోనే ఉన్నా, ప్రజల పనులు చేస్తూనే ఉన్నా, గ్రామాభివృద్ధికే కట్టుబడి ఉన్నా. సరే, ఇప్పుడు మీ గ్రామంలో నేను గెలవంగానే ఇది చేస్తా అంటే పెద్ద 3 సమస్యలు ఉన్నాయంటే ఏం చేస్తారు మీరు? 3 సమస్యలు వచ్చేసి నా దృష్టిలో ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు కొన్ని నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా కంకి గ్రామంలో మురికి కాలువల నిర్మాణం 100% పారిశుద్ధ్యం పైన దృష్టి సారించాలనుకుంటున్నా. ఏ గల్లీలో ఏ వాకిట్లోకి వెళ్ళినా మురికి నీరు అనేది రావద్దు. అది మొదటి లక్ష్యం నాది. తర్వాతకి ఏదైనా వర్షాకాలం అవి వస్తే మన గ్రామంలో మొకాళ్ళ లోతు బురద ఉండేది. ఆ బురద లేకుండా గుడ్డోడైన వాని ఇంటికి నేను ఎన్ని అడుగులు వేస్తా చౌరస్తా నుండి నా ఇంటికి పోతే అంటే ఆ విధంగా బై స్టెప్ ద్వారా లెక్కెట్టుకుంటూ పోతే గిన్ని అడుగులకు నా ఇంటి ముందు ఉంటా అనే విధంగా రోడ్ల నిర్మాణం చేస్తా అని చెప్తున్నాను. 3వది వచ్చేసి ఏ కాలనీలో అయినా చీకటి ఉండకుండా చూసుకుంటా. కాగాని కరెంటు పోయినా కరెంటు ఉండే విధంగా వెలుగు. 4వది వచ్చేసి మరి మేమున్నప్పుడు ప్రతి కాలనీకి నేను తిరిగి రోడ్లు వేయడానికంటే ముందే అండర్ గ్రౌండ్తో పైప్ లైన్ చేసి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు తెచ్చుకున్నాం. మరి అప్పుడు ప్రతిరోజు నీళ్ళు వచ్చినాయి కంటికి. ఈరోజు డే బై డే వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి. మహిళలకు సరిపోయే నీళ్లు రావడం లేదు. కాబట్టి నేను అధికారులతో పని ఏ విధంగా చేపించుకోవాలనో నాకు తెలుసు. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటానో కడుపులు పట్టుకుంటానో ఇంకేమన్నా చేస్తా, కానీ నీళ్ళు వచ్చే విధంగా మాత్రం పని చేస్తా. ఏ ఆడ కూతురు కంటికి సంబంధించిన ఆడ కూతురు కడవ పట్టుకొని బయటికి పోకుండా ఉండే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. సో ఇప్పుడైతే మీ సింబలు కత్తెర గుర్తు అయితే వచ్చేసింది. సో ఎట్లా తీసుకోబోతున్నారు జనాల్లోకి? దానికి జనాల్లోకి అంటే నిన్ననే సింబళ్ళు 3 గంటల తర్వాత రావడం జరిగింది. గత సంవత్సరం కూడా నాకు అదే కత్తెర గుర్తు వచ్చింది. కాబట్టి పబ్లిక్లోకి తీసుకెళ్తాను. కత్తెర అనేది రోజు వాడకంలో ఉన్నది. అంటే అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. గత సంవత్సరం గుర్తే మళ్ళీ వచ్చిందని కొంచెం చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేది. ఎట్లా జనాల్లోకి తీసుకుపోతారు? జనాల్లోకి తీసుకెళ్లాల్సిందిగా. నిన్నటి వరకు అంటే సింబల్ రాలేదు కాబట్టి ఏం చెప్పుకొని తిరగాలి, ఎవరన్నా అడుగుతారు ఏ గుర్తు పెట్టా అంటే చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి జనంలోకి వెళ్ళలేదు. నిన్న సింబల్స్ వచ్చేసినాయి. ఈరోజు పకడ్బందీగా ప్రతి గ్రామ పెద్దల దగ్గరికి, చిన్నల దగ్గరికి, అందరి దగ్గరికి, ఓటు ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల దగ్గరికి వెళ్ళి నా గుర్తు, నాకు ఎన్నికల కమిషన్ కేటాయించినటువంటి కత్తెర గుర్తును తీసుకొని వారి ఇళ్ళ ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఇంకోసం పెద్ద సమస్య ఏంటంటే సార్, అధికారంలో లేని వారికి, అంటే ఇప్పుడు అధికారంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సమర్థించినటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన సవాల్ ఏంటంటే సోషల్ మీడియా కానీ అన్ని ప్లాట్ఫామ్లలో ఏది ప్రభుత్వ వ్యక్తిని అంటే ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉందో ఆ యొక్క పార్టీ సమర్థించినటువంటి వ్యక్తికే మీరు సపోర్ట్ చేయండి అని సోషల్ మీడియాలో చూస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు మీరు?
చూడండి, ఇప్పుడు మీకు అపోజిట్ వాళ్ళు గెలిచిరు అనుకో, మీరే బీఆర్ఎస్ వాళ్ళే గెలిచిరు అనుకో, వాళ్ళకి బడ్జెట్ అలాట్ ఎట్లా ఉంటుంది, రాదా లేకుంటే గవర్నమెంట్ ఇవ్వదా, ఎట్లా ఉంటుంది? ఇది ఒక భయాందోళన జనాల్లో చాలా ఉన్నది. ముందుగా మీరు ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్క జనంలోకి ప్రభుత్వం పక్షంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్తున్నది ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ముందుగా ఉండదు. ఫస్ట్ పాయింట్. 15th ఫైనాన్స్ ద్వారా కేంద్ర నిధులు కేటాయించడం జరుగుతుంది. కేంద్ర నిధులు అనేటివి ప్రతిపక్షంలో ఉన్నామా ప్రభుత్వ పక్షంలో ఉన్నామా అనేది చూడరు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది. ఎస్ఎఫ్సి అని చెప్పేసి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి, కానీ అవి అంత పెద్ద మొత్తంలో రావు. ఇవి మాత్రం కేంద్ర బడ్జెట్ మాత్రం ప్రతి ఒక్క పౌరునికి ఒక గ్రామ జనాభాని బట్టి 817 రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. చిన్న పిల్లాడున్నా వృద్ధుడున్నా జనాభాని బట్టి 817 రూపాయల చొప్పున ప్రతి నెల వేయడం జరుగుతుంది. ఇది బడ్జెట్. దానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గారికి ఎలాంటిది ఉండదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా పైన కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, లేకుంటే వాడు ప్రతిపక్షంలో ఉన్నది ఏమొస్తుందని. ఈ బడ్జెట్కు వచ్చే పైసలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. నన్ను నమ్మండి, మాకు నారాయణఖేడ్ తాలూకా ఎమ్మెల్యే గారు పరిచయమే, ఎంపీ గారు పరిచయమే. వారి దగ్గరికి వెళ్ళి పని చేసుకొని వచ్చే శక్తి నా దగ్గర ఉన్నదని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ మీకు అభ్యర్థించింది, ఎట్లా ఉన్నది? సపోర్ట్ ఉందా అంటారా? పెద్దోళ్ళ సపోర్ట్ లేనిదే అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఏ ఒక్కరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. మొత్తం మంది కార్యకర్తలు మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది, ఇప్పుడే కాదు, నా భార్య ఆ విధంగా స్వర్గస్థురాలు అయిన రోజే మాట ఇవ్వడం జరిగింది. గౌరవ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మరియు మా పార్టీ ముఖ్యమైన లీడర్లు అందరూ ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో నన్ను ఏకగ్రీవంగా అందరు ఆశీర్వదించి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడున్న అభ్యర్థులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చాలా వాళ్ళ సొంత డిమాండ్ను హామీలను పెడుతున్నారు. సో అట్లాంటి సొంత హామీలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయి. అవి ఏ విధంగా అంటే, ఏదైతే కంటి గ్రామంలో అవి చెప్తాను. మనం మళ్ళీ ఒకసారి మేనిఫెస్టో రూపంలో గ్రామ మేనిఫెస్టో ఒకసారి విడుదల చేసుకుందాం. మచ్చుకు 1-2 చెప్తాను. అవి ఏ విధంగా అంటే, కంటి గ్రామం లోపల ఏదైతే పేద కుటుంబంలో పాప పుడుతుందో వారి అకౌంట్లో 5,000 రూపాయలు పుట్టిన రోజునే వారి కుటుంబం దగ్గర డిపాజిట్ కోసమై నేను ఇస్తాను. వాళ్ళకి ఎఫ్డి చేస్తారా? ఎఫ్డి చేసేస్తాం. అది పాప పేరు పైననే. వాళ్ళకి నేను పేదోన్నే కాబట్టి చెప్పి నేను మోసం చేయలేను. నాకు చేతనయ్యేదే ప్రతి ఒక్కరికి ఒక 5,000. ఆ 5,000 రూపాయలు నేను కంటి గ్రామంలో 5 సంవత్సరాల కాలం పాటు ఎంతమంది ఆడబిడ్డలు పుడితే వారి పేరు పైన నేనున్నన్ని రోజులు 5,000 తప్పకుండా డిపాజిట్ చేస్తానని చెప్పేసి మీ N2 న్యూస్ ద్వారా హామీస్తున్నాను. ఇప్పుడు మీకు శాలరీ కూడా బహుశా ఉండవచ్చు అనుకుంటా. శాలరీ ముందు 5,000 ఉండే, తర్వాత ఈ 30% పిఆర్సీ పెంచాక 1,500 పెరిగి మొత్తం 6,500 అయింది. ఆ 6,500 ప్రతి నెల నేను గ్రామాభివృద్ధి కోసమే, అది ఏ విధంగా అవసరం పడుతుందో, నాకు జీతం ఎప్పుడన్నా పడని, ఎందుకంటే సర్పంచులకు జీతాలు నెల రావు. కానీ నేను మాత్రం ప్రతి నెల మీడియా సమక్షం లోపల, పత్రికా విలేకరుల సమక్షం లోపల మిత్రులు అందరు కూర్చొని ప్రతి నెల వచ్చి 6,500 దేనికి ఉపయోగిద్దాం అనేది నెల ఆ 6,500 రూపాయలు గ్రామాభివృద్ధి కోసం ఉపయోగిస్తాను. నా సొంత అవసరాలకు వాడుకోనని చెప్పేసి మీ N2 న్యూస్ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు నేను గెలిచిన 100 రోజుల్లో ఇవి చేసేస్తా అంటే ఏం చేస్తారు సార్? గెలిచిన 100 రోజుల్లో చేసేస్తానంటే ముందుగా ఇంటింటికి తిరుగుతా. ఏ ఇంట్లో అయితే పెన్షన్కు అర్హులైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డేటా తీసుకుంటా. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు
ఈ 2000 దానికి కేసీఆర్ గారు 200 ఉన్న దానికి 2000 తీసుకెళ్ళిండో, రేవంత్ రెడ్డి గారు 2000 దానికి 4000 ఇస్తున్నారు, ఇంకా మొదలు పెట్టలేదు. కానీ అది ఎంతైతే ఉందో ఆ డాటా మొత్తం 100 రోజుల లోపల గ్రామంలో ఉన్న 57 సంవత్సరాలు పైబడిన మహిళలు కానీ తర్వాత పురుషులు కానీ ఇద్దరికి ఇస్తా అన్నారు. ప్రతి కుటుంబం దగ్గర నుండి ఈ డాటా ఒకటి తీసుకుంటాను. తర్వాతకి 100 రోజుల్లో ఇది కాకుండా అయ్యేలాగానే ప్రయత్నం చేస్తాను. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా ఉండాలి. చదువుకున్నాం అనుకోండి, మనకు అక్షర జ్ఞానం ఉంటే ఎక్కడైనా బతుకుతాం. చాలామంది మన దగ్గర ఇంకా దుకాణాల్లో అక్కడిక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఆ పనులకు పోకుండా వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అయినా సరే మీ పిల్లలని చదివించండి అంటాను. ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండే ఈ గ్రామంలో పేరు పొందిన. నాకు పేరు వచ్చిందంటే నవజ్యోతి స్కూల్ ద్వారానే వచ్చింది. పేదోళ్ళు ఎవరన్నా ఉంటే వారి దగ్గర డబ్బులు లేకున్నా నేను ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళకి మన దగ్గర ఉన్న 7th వరకు చదువుకునే వరకు కూడా వారికి నేను చదువు కోసం అయ్యి అవసరాల కోసం నేను నిలబడతా అని చెప్పేస్తున్నా. ఇప్పుడు మీరు చదువుకున్నారు, విద్యావేత్త కాబట్టి, సో వైద్యపరంగా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు విద్య గురించి అంటే చెప్పిన, వైద్యం గురించి ఆలోచన ఏంటిదంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఉన్నాయి, బాగా నడుస్తుంది. ఇంకా మెరుగైన సేవల కోసం అక్కడ నా అవసరం ఏది ఉన్నదన్నా ఉంటాను. తర్వాత ఇక్కడ ప్రైవేట్ డాక్టర్ల ద్వారా కూడా మాట్లాడి రోజు ఒకరు ఎవరైనా సేవల్లో ఉండే విధంగా, ప్రతిరోజు ఒకరు సేవల లోపల ఉండాలనే విధంగా కూడా వారి సంఘం ఏర్పాటు చేయించి ప్రైవేట్ డాక్టర్లది వాళ్ళ సహకారం తీసుకొని, ఇప్పుడు ఎప్పుడన్నా అవసరం ఉంటుంది రాత్రి 2 గంటలకు రాత్రి అపరాత్రి వస్తారు. ఆ రాత్రి అపరాత్రి వచ్చి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఉంటారు. కంటి గ్రామంలో ఒక బోర్డు పెట్టేసుకుంటాం, పలానా సోమవారం రోజు ఒక డాక్టర్, మంగళవారం ఒక డాక్టర్, బుధవారం ఒక డాక్టర్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉండే విధంగా వారిని కన్విన్స్ చేస్తాను. పిహెచ్సిని కూడా ఏమైనా మీరు పిహెచ్సిని కూడా చెప్తున్నాను కదా, అక్కడ డాక్టర్ 24 గంటలు ఉండే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. నర్సులు అయితే ఉంటున్నారు, వాళ్ళ క్వార్టర్స్ అక్కడే ఉన్నాయి. అదేవిధంగా వారికి ఇంకా ఏవైనా కావాలని అన్న సౌకర్యాల కోసం నేను నిలబడతాను. అవి జీపీ కాకుండా వారికి పర్సనల్ ఉన్న నా పర్సనల్ డబ్బులు పెట్టైనా వారికి ఏర్పాటు చేసి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఏమైనా ముఖ్యంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో మీరు గెలిచినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలు పోలేరు అనుకుంటా నేను వెళ్ళడం. ఇప్పుడు దృష్టి పెట్టండి అని మేము మనం ఆ మీడియా నుంచి కోరుతున్నాం. ప్రత్యేకంగా విద్య పైన. ఇప్పుడు అక్కడ ఏంటంటే ముఖ్యంగా సమస్యలు వచ్చేసి బాత్రూమ్ సమస్యలు. మహిళలకు, అమ్మాయిలు వాళ్ళు శౌచాలయం ఉపయోగించుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఏర్పాటు మా హయాంలో కూడా 8 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. అప్పుడు ఇంకా అవి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. కానీ ముఖ్యంగా మాత్రం నా దృష్టి దేనిపైన ఉంటుందంటే బాత్రూమ్ పైన, చుట్టుముట్టు కంపౌండ్ పైన, పరిశుభ్రత పైన, వారికి మంచి నీరు అందించే విధంగా విద్యా పిల్లలకి. అది కాకుండా ముఖ్యంగా వచ్చేసి సిలబస్. నేను ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చాను కాబట్టి స్కూల్ లోపల మనకు ఏ విధంగా సిలబస్ అవుతున్నది, ఒక అకాడమిక్ ఇయర్లో ఏ నెలకు ఎంత సబ్జెక్టు ఉండాలి, ఏ ఏ పాఠాలు అయిపోవాలి, ఏవేవి అయిపోవాలి నాకు అవగాహన ఉంటుంది. ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు, మరి మీకు ఆ ఎగ్జామ్ల ప్రకారంగా మీ సిలబస్ అవుతుందా లేదా, మీ సార్లు ఏ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మన ప్రాంతం లోపల పిల్లలు ఎడ్యుకేటెడ్ అయితేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పైన కూడా నేను సందర్శిస్తాను. చివరిగా కంటి ప్రజల కోసం మీరు ఏం చేస్తారు, ఏం విన్నపం చేసుకుంటారు? కంటి గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ బిడ్డని, మీకు అందరికీ సుపరిచితమైన బిడ్డని. ప్రతి గ్రామం లోపల, ప్రతి ఇంటి లోపల ఏ సమస్య ఉన్నదో, ఏముందో అనేది మీకు అందరికీ నేను ఏ విధంగా వస్తాననేది తెలుసు. నా దగ్గర ఈరోజు తెలంగాణ ప్రభుత్వం లేకపోయి ఉండొచ్చు, కానీ మీ బిడ్డగా నాకు ఎలాంటి ₹1 అవసరం లేదు. నేను మీ ఇంటికి వస్తా. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఒక్క చిన్న మిస్ కాల్ కొట్టినా, అది రాత్రి ఉండని పగలుండని ఎప్పుడన్నా ఉండని, ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నాను, నా ఫోన్ నంబరే 24 ఉంటుంది లాస్ట్.
24 hours సేవలు చేస్తా. వాడు నా ఓడు కాడా, నన్ను తిట్టినోడా, నన్ను వ్యతిరేకించినోడు ఉన్నాడా, నా ప్రతిపక్షమోడు ఉన్నాడా, ఎవడున్నాడు అనేది నేను చూడను. ఆపద వచ్చిందంటే మీ బిడ్డ మచ్కురి కృష్ణ మీ ఇంటి ముందు ఉంటాడని చెప్పేసి కంటి గ్రామ ప్రజలకు చెప్తున్నాను. సో ఇది ఇవాటి కృష్ణ ముదిరాజ్ గారితో ఇంటర్వ్యూ. ఎప్పుడు అందుబాటులో ఉంటా 24/7 ప్రజలకు సేవ చేయడానికే నేను కంటి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఈసారి గెలిపించండి, మరింత సేవ చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు యువకులు.